ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి ఒకసారి హ్యాపీ ఉగాది మామా. హ్యాపీ థ్యాంక్స్ రా. ఇక మీ ఇంటికి ఉగాది పచ్చడి చేస్తలేరా? చేస్తలేరా? మీ ఇంట్లో చేస్తురారా? మా ఇంట్లో కూడా చేస్తలేరు. అరే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళు చేస్తారా? బోరం పరా ఒక మామిడికాయ ఉంది. సరే నా దగ్గర ఒక మామిడికాయ ఉంది. పాలకైతే కూడా నీకు తెలుసు. అరే గానే ఉన్నారా మా ఫ్రెండ్స్ కదా. హాస్టల్ వచ్చారు ఇవ్వాలని వచ్చింది మా ఫ్రెండ్ గారు రా. ఏది మరి గిరా వచ్చేది సార్. అరే మమ్మల్ని కూడా ఉగాది పచ్చళ్ళలో ఏర్పించుకుంటా. అరే చేర్పించుకున్నాం కానీ 2 మామిడికాయలు కావాలి. మరి 2 మామిడికాయలు ఉన్నాయి. నాగలు ఒకటి ఇంకా ఒకటి మరి అదే మరి దారి కూకూరి కానీ ఒకసారి. అరే మీ హాస్టల్లో మరి మంచిగా ఉంటారా? మీరు మంచిగానే ఉంటాం. నేను కూడా మీ హాస్టల్ ఎక్కడ మీ హాస్టల్? ఏం చెప్పలేదా బాయ్స్ గదిలో కారా? ఫుడ్ ఎట్లుందిరా? మంచిగానే ఉంది. పడతాను ఫుడ్ పడతాను. చాలా తయారు గింత సైజు ఇంకొచ్చి ఈసారి కన్నీ లేకపోయా. ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే ఇక్కడ ఒకటి ఎత్తాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోసేది చింతపండు రసం పులుపుకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడనైతే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాం. మనం ఉగాది నీళ్ళల్లో 2 రకాలు అయితే కలిపినాం చూడండి. ఇప్పుడు వెనక సిరి ఉప్పు వేస్తాం. ఫ్రెండ్స్ ఉప్పు బాగా వేసుకుంటే కొంచెం మంచిగా ఉండేది. ఇప్పుడైతే బెల్లం కలుపుతున్నాం. బెల్లం కరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మేము నీడ కూకున్నాము. చెట్టు నీడ బయట ఫ్రెండ్స్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఒక అర్ధగంట ముందు కట్ చేసుకొని పెట్టుకున్నాం. అందుకే ఇట్లా కొంచెం కరిగింది, ఏమనుకోకూలి. చూడండి ఇప్పుడైతే బెల్లం అయితే తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి వేప పూతని మామిడికాయలు అయితే వేసుకుంటే రెడీ అవుతుంది. దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి 2 minutes. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయలు వేస్తున్నాం. అయితే కవర్లా కోసి పెట్టుకున్నాం, దాని మీద దుమ్ము పడుతుందని. ఇప్పుడు వేప పూత అట్లా పైన చల్లుకోవాలి లైట్గా. మన ఉగాది పచ్చడి రెడీ. తాయి టేస్ట్ చేసి మీకు చూపెడతాం. కొంచెం కలుపుకుంటాను ఇక. మేడం ఫ్రెండ్స్ మేమైతే సూపర్ వేసినాం, మస్తు వచ్చింది. మీరు ట్రై చేసుకోండి. ఇంట్లో ట్రై చేసినట్లుంది కానీ మేమైతే మంచిగా చెట్ల కింద ఒకటి మంచిగా వేసుకున్నాం. హ్యాపీగా అది ఫ్రెండ్స్. మంచిగా తాగరి, మంచిగా సుఖశాంతాలు నేర్చుకోవాలి. హ్యాపీగా ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.